హాయ్ అందరికీ. నేను మీ మిస్టర్ హేమంత్ మళ్ళీ ఇంకో బ్లాగ్తో వచ్చేసా. ఈ బ్లాగ్ ఏంటంటే మష్రూమ్ హార్వెస్టింగ్ అనమాట. ఈ మష్రూమ్ స్పాన్స్ అనేవి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇన్ కేస్ మీకు కావాలి అంటే చెప్పండి, లింక్ పంపించేస్తా. నెక్స్ట్ ఈ మష్రూమ్ రెడీ చేసుకోవడానికి, హార్వెస్ట్ చేయడానికి ఫస్ట్ అయితే మనకి గడ్డి కావాలి. గడ్డి లేకపోతే చెక్క పొట్టు కానీ షుగర్ కేన్ పల్ప్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ గడ్డిని హాట్ వాటర్లో మనం వేడి చేసుకోవాలి, అంటే నానబెట్టుకోవాలి. ఎందుకంటే వాటిలో ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేయడానికి. ఇగోండి ఇట్లా నేనైతే 2 బకెట్స్లలో హాట్ వాటర్, చాలా వేడిగా ఉండే వాటర్లో నేనైతే నానబెట్టాను. యాక్చువల్ కొందరైతే గడ్డిని ఉడకబెట్టుకుంటారు కొద్దిసేపు. 5 to 10 minutes నానబెట్టాను. ఇలా నానబెట్టిన తర్వాత ఇట్లా ఒక క్లాత్ హెల్ప్తో నేను ఇట్లా అందులో నుంచి వాటర్ మొత్తం డ్రైన్ చేసుకున్నా. మొత్తం వాటర్ అన్నీ పోయే వరకు అలా డ్రైన్ చేసుకొని దాన్ని మళ్ళీ ఆరబెట్టాలి. ఎందుకంటే ఆరబెట్టడం ఇన్ ద సెన్స్ మొత్తం కాదు, అందులో ఒక 30% ఆరిపోతే చాలు. 30 to 40% ఆరితే చాలు. మనం ఇలా చేత్తో పట్టుకున్నప్పుడు నీరు కారకూడదు అనమాట, అంతలా ఆరితే చాలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెక్ చేసుకోండి గడ్డిని. మీరు ఇట్లా చేతితో పట్టినప్పుడు వాటర్ కారుతున్నాయా లేదా, వాటర్ కారుతున్నాయా లేదా చూసుకొని నెక్స్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. వీటికి మనకి పాలిథిన్ కవర్స్ కావాలి. అంటే మనకి కిరాణా షాప్స్లో దొరుకుతాయి పాలిథిన్ కవర్స్, అవి తెచ్చుకోవాలి. ఇగోండి అవి స్పాన్స్ అనమాట. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా నేను. ఆ పాలిథిన్ కవర్స్ చూసారా, మనకి షాప్స్లో ప్యాకింగ్ చేసేటప్పుడు ఈ పాలిథిన్ కవర్స్ అనేవి ఇస్తారు. మనం షాప్స్లో వెళ్ళి అడిగినా వాళ్ళు మనకు సపరేట్గా కూడా ఇస్తారు. అవ్వండి ఆ నానబెట్టిన గడ్డిని అట్లా అందులో మంచిగా సెగ్రిగేట్ చేసుకోవాలి. కింద ఒక లేయర్ అట్లా సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత స్పాన్స్ తీసుకోవాలి. ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే వీడియో తీసుకుంటాను. ఏం చేస్తాం, అన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. ఇదిగోండి అట్లా బాగా ప్రెస్ చేసుకొని కవర్ చివరి వరకు రౌండ్ షేప్లో. ఇప్పుడు ఈ స్పాన్స్ చూద్దాం ఎలా ఉన్నాయో. నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. గడ్డలు ఉన్నాయి లోపల. కొంచెం క్లియర్ లాగా చేసుకొని గడ్డల్ని ప్రెస్ చేస్తే ఇండివిజువల్గా అయిపోతాయి. ఒక్కొక్క స్పాన్ ఇండివిజువల్గా. అగోండి ఇవి స్పాన్స్. నేను ఫస్ట్ టైం చేయడం, ఎలా వస్తాయేమో కానీ అట్లా ఈ సైడ్ వైజ్ మొత్తం ఇట్లా చేసుకోవాలి. మొత్తం లేయర్ బై లేయర్ అలా 1 by 1 చేసేసుకొని అలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ గడ్డి తీసుకొని ఆ గడ్డిని అలా
మళ్ళీ ఇంకో లేయర్గా పెట్టుకొని అది అట్లా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద స్పాన్స్ వేయాలన్నమాట. మంచిగా అంటే వితౌట్ ఎయిర్ లేకుండా మంచిగా ప్రెస్ చేసుకొని నెక్స్ట్ స్పాన్స్ మళ్ళీ ఇంకో లేయర్స్ స్పాన్స్ వేసుకోవాలి. అలా ఏమైనా అంటే నాకైతే ఫంగస్ లెక్క అనిపించింది. అదేంటో గ్రీన్ కలర్ ఒక స్పాన్ మీద మొత్తం గ్రీన్ అయి ఉంటే అది తీసేసిన బయటికి. యాక్చువల్గా గడ్డిని అయితే కట్ చేసుకోవాలి. నేను కట్ చేయలే గడ్డిని, అట్లనే నానిన తర్వాత ఎట్లనో బెండ్ అవుతుంది కదా అని చెప్పేసి అట్లనే పెట్టేసుకున్నా. అట్లనే బెండ్ అయింది. బట్ నెక్స్ట్ లాస్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందో మరి చూడాలి. మనం అనుకున్నప్పుడు ఫైనల్ లేయర్ మీద మొత్తం స్పాన్స్ వేసిన తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ గడ్డిని ఒక లేయరు పెట్టేసుకొని అలా అలా లేయర్ పెట్టేసుకోవాలి. దగ్గర చేసేసుకోవాలి. అది ఎయిర్ లేకుండా ప్రెస్ చేసుకోవాలి. ఫస్ట్ అలా ఎయిర్ లేకుండా మొత్తం ఎయిర్ మొత్తం బయటికి తీసేయాలి. అలా ప్రెస్ చేసుకొని ఎయిర్ మొత్తం బయటికి తీసేసి రబ్బర్ బ్యాండ్ బాగా చుట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవడమే. టైట్గా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి.
పగిలిపోయిన స్పాన్స్ ఉంటాయి కాబట్టి నాకైతే 2 వచ్చాయి ఇవి నేను పెట్టుకున్న ఆర్డర్కి. అలా మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఫస్ట్ దానికి ఎలా చేసుకున్నామో మళ్ళీ సెకండ్ దాన్ని కూడా అలానే చేసుకొని ప్యాక్ అయిపోయిన తర్వాత ఇట్లా మనం షార్ప్ ఏదైనా తీసుకొని షార్ప్ ఉన్నది ఇట్లా హోల్స్ చేసుకోవాలి. ఎందుకంటే స్పాన్ అనేది మొలక రావడం కోసం, దాని పర్పస్ ఇలా హోల్స్ చేసుకుంటాం అనమాట. హోల్స్ మనకి ఎన్ని ప్యాక్స్ అయితే వచ్చాయో అన్నిటికీ ఇలానే హోల్స్ చేసుకొని అక్కడొకటి హోల్ చేసుకొని చేసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పిన్ చేయండి.